అన్ని సినిమాల కన్నా ది బెస్ట్ 100కి 100% ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన సెంటిమెంట్ బాగుంది, అసలు వైఫ్ కోసము త్యాగం చేసుడు బాగుంది, వాళ్ళ డాడీ కోసం పొలిటిక్స్లో దిగింది బాగుంది, అన్నీ బాగున్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన చేసేటి అన్ని ప్రతి ఒక్కటి అను ఆయన చేసేది సూపర్గా ఉన్నాయి. అందరి హీరోల కన్నా ఈ హీరోకి 100% ఇస్తాను. బాగుందండి. నేహా శెట్టి వైఫ్ కాబట్టి అసలు తనని ఇన్వాల్వ్ చేయలేము ఇక్కడ. ఎందుకంటే బాగా పర్టికులర్గా చూసేది రత్న, తనని చూపిస్తున్నారు, తినని కాదు. అందుకే హైలైట్ ఇక్కడ తనదే అవుతుంది. లాస్ట్కి కూడా తనే సేవ్ చేసింది అతను, అది ఇంకా సూపర్గా ఉంది. బాగుందండి. ఆ సెట్టింగ్స్, అసలు ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. బాగుందండి చాలా. సెట్ అవుతుందండి. ఇప్పుడు అసలు ఈ సినిమా చూసి పొలిటికల్స్ వాళ్ళు నేర్చుకోవాలి, ఫస్ట్ చాలా నేర్చుకోవాలి. లేదండి, అలా ఏం లేదు. ఎవరికి ఎవరు ద్రోహి అలా ఏమి లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే పర్ఫెక్ట్గా ఉంది. సూపర్గా ఉందండి. అసలు ఆయన స్లాంగ్ అది కాదు, ఇంకా బాగుంది. సూపర్. ఫస్ట్ రివ్యూ కట్టండి సినిమాకి. సినిమాలో కత్తి కట్టడం తెలియదు, నాకు తెలుసో తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐమాక్స్ గేట్ ముందు ఖచ్చితంగా రివ్యూ కట్టాల్సిందే. అది షౌకత్ గారు చెప్పాల్సిందే. అర్థమైందా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ స్లాంగ్ ఇచ్చి పడేసింది అట్లనే. అర్థమైందా? సో ఇంకో విషయం ఏంటంటే ఎవడైనా మన ముందు కెమెరా తీసుకొచ్చి రివ్యూ చెప్పు అని అంటే ఆడిని దూకెళ్ళిపోవడమే. అర్థమైందా? మనకు తెలిసింది ఇది ఒకటి. సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇందులో రాధికక్క మోసపోయింది. సో అంజలి చూస్తే అంజలి సూపర్ మాల్ అంజలి. అర్థమైందా? వెరీ నైస్ యాక్షన్ తెలుగు చేశారు. సో డైరెక్షన్ కూడా సూపర్ అండి. సో అండ్ ఇది ఏంటి సినిమా స్టోరీ ఏంటి అని అంటే రాధిక కాదు, గ్యాంగ్స్ ఆఫ్ రూల్. అర్థమైందా? దాన్ని ఏమంటారు? పదవి అహంకారం. సినిమా పదవి అహంకారం పైన అద్భుతమైన సినిమా అండి. సో నమ్మిన వాళ్ళు కోపంలో ఏదో ఒకటి అనేస్తే దయచేసి తప్పుగా పట్టం చేసుకోకండి. నా మెయిన్ రీజన్ ఇది కూడా ఒకటి. సో ఆ సినిమా కూడా చూపించింది అది. అండ్ వెరీ నైస్ మూవీ. ఈసారి మిషన్ ఇట్లా తిప్పడం. అర్థమైందా? దబాంగ్ సినిమా ఇచ్చి పడేసి అంజలి పైన వేడి ఉంది, ఒంట్లో వేడి పుట్టింది, మళ్ళీ నీ గాడి కూడా తుప్పలేకి. అర్థమైందా? ఓకే, బూతులు బాగున్నాయి అంటున్నారు కదా సినిమాలో. లవడాలు ఉన్నాయి, బూతులు ఏం లేవు. నా లవడా బూతులు ఏం లేవు. ఆడ ఒకటే ఉంది సినిమా. మింగేయండి అన్నట్టు ఇంగేయండి అన్నట్టు మింగేయండి అన్నట్టు ఏం లేదు సినిమా. అంతే, ఒకటి చూపించారు అంతే. పార్ట్ 2కి ఏమైనా హింట్ ఇచ్చిందా లాస్ట్ లో, క్లైమాక్స్ లో? పార్ట్ 2 ఛాన్సే లేదు. ఎక్కడ ఎత్తికినా కూడా పార్ట్ 2కి ఛాన్స్ లేదు. సో ఇంతకు ఎమ్మెల్యే అయిందా లేదా? ఎమ్మెల్యే అయ్యిండు, ఓడిపోయాడు, మా అందరిని చంపేసింది సినిమాలో. సో పార్ట్ 2 ఎందుకు ఇవ్వలేదు అని అంటే దొరస్వామి రాజు కొడుకుని చంపేస్తారు. సో ఇప్పుడున్న ఏపీ ఎలక్షన్స్ కి పార్ట్ 2 అడిగావు కదా. ఒకవేళ పార్ట్ 2 ఆ డైరెక్టర్ కి ఇస్తే కత్తి కట్టింది ఫెయిల్ అయ్యింది, సో కత్తి కట్టారు అని చంపేయాల్సిందే అని, కానీ ఫెయిల్ అయిపోతుంది. అరే నీ మీద కత్తి కట్టినా కూడా నేను చంపలేకపోయినామరా అని చెప్పేసి తీసేస్తారు. దాని ద్వారా ఏమైనా ఎఫెక్ట్ అయినాయా, ఎఫెక్ట్ అయితే ఏ విధంగా అవుతాయని మళ్ళీ దాంతో సినిమా ఆ విధంగా పోతే కానీ మనం సినిమా చెప్పలేము. ఇప్పుడున్న ఏపీ రాజకీయ నాయకులకి సింక్ అవుతుందా? కెమెరామెన్ దీని మీద కత్తి కట్టండి, రక్తం కట్టండి, ఏదో రక్తం కట్టండి, ఏదో కట్టండి అంటే పాలిటిక్స్ మాత్రం కట్టకండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి కంటెంట్తో వచ్చాడు. సో సినిమా రాజమండ్రి ఒక గట్టు మీద వీళ్ళంటే గోదావరి బిడ్డలు అనమాట. సో స్టోరీ ఏంటంటే ఇసుక మాఫియా గురించి, ఒక ఎమ్మెల్యేల గురించి ఒకళ్ళొకళ్ళు పోటీ పడడం. అసలు ఏంటి స్టోరీ ఏంటి, ఇంటర్వెల్ దాకా ఏంటో అనుకున్నాం కానీ పిఠాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే, బాగుంది సినిమా. సో మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ
ఈ విశ్వక్షేణ్ గారి అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. అంటే స్టోరీ బట్టి అలా ఉందో తెలియదు కానీ ఇందులో ఒక స్లాంగ్ అంటే చాలామంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు కానీ సినిమాలో అయితే మాత్రం ఆ స్లాంగ్ ఆ వెటకారం అవి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎంతో కాదు ఒక 3-4 minutes ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అనమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్. పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అంతకుముందు యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆ స్టైల్సే చూసాం కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో ఒక మంచి ఫ్యామిలీ, తను ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి అనమాట. ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ లాంటిది అమ్మాయి. సో ఒకటేంటి చెప్పాలంటే ఇంటర్వెల్ ఒక ఫైట్ ఉంటుంది, శివాలెక్కిపోతుంది నిజంగా చెప్పాలంటే, పూనకాలు వస్తుంది. రాధిక పిచ్చెక్కిచ్చేస్తుంది జనాలు. అసలు రాధిక వస్తుందంటే చాలు తన చీర కట్టుకున్న పిచ్చెక్కిపోతుంది, ఏ డ్రెస్ వేసుకున్న ఏ సినిమాలో ఉన్నా కూడా తనకంటూ ఒక గ్లామర్ రోల్ ఇంకా జనాల దృష్టిలో ఉండిపోయింది అనమాట రాధిక. సో ఓవరాల్గా చెప్పాలంటే రాధిక తన పాత్రకి న్యాయం చేసింది. సో మన డీజే టిల్లు రాధిక కాదు, కొంచెం పద్ధతిగా ఉంది రాధిక ఇందులో. సో బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సినిమా అంతే. అంటే మరి సూపర్ హిట్ అని నేను చెప్పను కానీ చూడడానికి బాగుంది. కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గోదావరి మధ్యలో కొన్ని ఫైట్ సీన్లు వస్తాయి. టైగర్ అని ఫీల్ అనేది ఈ 4వ తారీఖు పాలిటిక్స్కి సినిమాకి లింక్ ఏంటో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పార్ట్ అంత ఓపిక లేదు భయ్య, చాలు ఇది ఒకటి సరిపోద్ది. గోదావరి సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదన్నా. బోర్ కొట్టడం పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం యానిమల్ రేంజ్ లో మనకి ఎలివేషన్, ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ అన్న విశ్వక్షేణ్ గారిది. ఆయన క్యారెక్టరేషన్, ఆయన డైలాగ్స్, అంజలి గారి క్యారెక్టర్ పవర్ఫుల్ రోల్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇక శ్రేయస్ శెట్టి గారి యాక్టింగ్ అయితే మాత్రం ప్రతి సినిమాలో మోసం చేస్తే ఈ సినిమాలో మోసపోయింది బాగుంది అనిపించి అట్టే అనమాట. ఇక కృష్ణ చైతన్య గారు ఏదైతే డైరెక్షన్ ఉందో విశ్వక్షేణ్ డీల్ చేయడమే కాదు, ఆ పవర్ఫుల్ రోల్ క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అంటే రియల్ లైఫ్ లో బాలకృష్ణ గారు ఎలా ఉంటారో కొంచెం ఆయన అంత ఇమిటేట్ చేసినట్టుగా చూపించారన్నమాట. చాలా బాగుంది. బాలకృష్ణ గారు సపోర్ట్ చేసినట్టు ఏదో విషయం ఉంటేనే కానీ సపోర్ట్ చేయరు, బట్ ఇందులో విషయం ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఎలివేషన్, ఒక షార్ట్స్ అని 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఒక విజిల్ వేస్తూ క్యాకిలేసి బాగా చూడొచ్చు అనమాట. బ్లాక్ బస్టర్ మూవీ. విశ్వక్షేణ్ సినిమాలో చూడగానే బాగుందని అనుకునే సినిమా అన్నమాట. ఇది కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అవుతుందన్న. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఉంది అంత రేంజ్ కొంచెం తగ్గించారు, బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు అనమాట. ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే విశ్వక్షేణ్ ఫ్యాన్స్ కాబట్టి అదర్ ఫ్యాన్స్ కాబట్టి ఒక సూపర్ మూవీ చూస్తాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తాం. సింగల్ థియేటర్లు బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ గా జస్ట్ పొలిటికల్ గా కథను పొలిటికల్ గా వాడుతున్నారు తప్ప ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి అలాంటి కాంట్రవర్సీ ఏం కదన్నా. అంటే ఇసుక మాఫియా అవన్నీ చూపెట్టారు లేదన్న. జస్ట్ ఒక మాటల వరకు అయ్యో నాకు ఏం చెప్పొచ్చు, సినిమా వరకు చూసుకుంటే ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా ఎలివేట్స్ తో క్యాకలు వేస్తే బాగా ఎంజాయ్ చేస్తాను. బ్లాక్ బస్టర్ మూవీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓరా మాస్ సరైనడు మూవీ డైలాగ్ చెప్తాడు. ఓరా మాస్ కరెక్ట్గా కనబడతాడు. అంత ఓరా మాస్ లేదు దీనిలో ఉంది. ఆ కోరం వేసింది చెప్పడం కానీ అసలు ఆ గీత ముందు గీతాన్ని ఎంగేశాడు, రెండోది వచ్చేసి రాజకీయాన్ని ఎంగేశాడు. దీనిలో ఒకరిని ఉంచుకున్నాడు, ఒకరిని పెళ్లి చేసుకున్నాడా? ఒకరు ఉంచుకున్నాడు గీతా ఉంచుకున్నాడు, రాధికని పెళ్లి చేసుకున్నాడు. కానీ రాధిక అడిగిన దానికి మనోడు సాటిస్ఫాక్షన్ చేశాడు కానీ ఆ రాధిక అడిగిన రీతిలో సాటిస్ఫాక్షన్ చేయడం. ఎందుకంటే అక్కడ తప్పు విశ్వక్షేణలో లేదు, మెయిన్ విశ్వక్షేణలో లేదు. అది దేవుడు మగవాళ్ళందరికీ ఒకటే ఇచ్చి పాపం చేశాడు. వేరే లెవెల్ అనుకున్న దానికన్నా పొద్దులేదు ఆ సినిమాకి వద్దాం, వచ్చి బాగుంది మనోడిది, ట్రైలర్ బాగుంది, అంతా చూద్దాం అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి దానికన్నా ఎక్స్పెక్టేషన్ మించి చేసాడు. అసలు అబ్బు మనోడు చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా డామినేట్ చేసే సీన్ ఉంది దాంట్లో. అసలు ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్ ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. పక్కా ఓరా మాస్. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి రండి, ప్రతి ఒక్క లేడీస్ కూడా రావాలి, ప్రతి ఒక్కళ్ళు రావాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వస్తే మగవాళ్ళనే ఇగో సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఎవ్వరూ గొడవలు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇప్పుడు అగ్రి చేస్తారు, వెళ్ళాలందరూ
మిమిక్రీ చేస్తారు. ఇప్పుడున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి ఏమైనా లింక్ ఉంటుందా? లేదు అంటే మనకి అదొక దానికి దీనికి కొంత పెట్టకంటే దానికి దీనికి కొంత అస్సలు లేదు. ఇసుక మాఫియా అవన్నీ చూపెట్టాడు అంటున్నారు కదా. ఇసుక మాఫియా ఇవన్నీ అంటే సినిమాలో పాట అది జస్ట్ సినిమా తీసుకెళ్లే విధానం అదంతా చాలా కరెక్ట్ ప్లాన్ చేశారు, ఎక్కడా లేకలేదు. కాకపోతే లాస్ట్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ లాస్ట్ 5 minutes 10 minutes జస్ట్ కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది. ఆ 10 నిమిషాల తర్వాత లాస్ట్ ఎండింగ్ కూడా ఓరా మాస్ తోనే ఎండింగ్ ఇచ్చింది. గోదావరి మాస్ కా దాస్ కా బాస్ విశ్వక్ సేన్ సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమి యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో అయితే లారీలో ఒక సీన్ ఉంటుంది ఫైట్ సీన్ అబ్బాబాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా ఫలక్నామా దాస్ నువ్వే బాస్. చాలా రోజుల తర్వాత సినిమాలు వచ్చినాయి మళ్ళీ ఒకే రోజు ఇన్ని మూవీస్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. రాధిక మళ్ళీ వచ్చింది నా కోసమే వచ్చింది అనుకుంటున్నా. రాధిక అయితే నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సీన్ ఒక సీన్ అయితే పోలీస్ స్టేషన్లో ఫైట్ సీన్ ఉంటుంది, ఏమి యాక్షన్ బ్రో. నిజంగా విశ్వక్ సేన్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్, మంచి మూవీ ఇచ్చారు. బీజిఎమ్స్ అయితే కుమ్మి పడేసారు బీజిఎమ్స్ తో అయితే. అంజలి నిజంగా అంజలి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి సీన్స్ ఉన్నాయి దీంట్లో అయితే మంచి ఎంజాయ్ అయింది మూవీ అయితే. బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజంగా సూపర్ మూవీ.